హైడ్రో డిస్టిలేషన్ ప్రక్రియ ద్వారా ఆరోమేటిక్ ఆయిల్స్ని ఇంటి దగ్గరే మనం ఉత్పత్తి చేసే విధానం గురించి మీకు ఈ వీడియోలో వివరిస్తాను. ఇది ఔత్సాహికులు ఎవరైనా ఇంటి దగ్గర ఇది చేయొచ్చు. అలాగే విద్యార్థులకు కూడా ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. దీని ఉత్పత్తికి ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నగా ఒక హీటర్ కావాలి. అలాగే ఒక గాజు జాడి, దానికి అటాచ్డ్ అయిన పైపులు, దానికే అటాచ్డ్ అయి ఉన్న ఒక డిస్టిలేషన్కి సంబంధించి కండెన్సర్ ఒకటి, మొత్తం సెట్ దొరుకుతుంది. హైడ్రో డిస్టిలేషన్ యూనిట్ అని, గ్లాస్ యూనిట్ అని మీరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే అది దొరికే అవకాశం ఉంటుంది. అది మీరు తెప్పించుకొని ఇంటి దగ్గర ఇది ఉత్పత్తి చేయొచ్చు. ఇది ఉత్పత్తి చేయడానికి ప్రధానంగా తులసిని ఉపయోగిస్తారు. అలాగే లెమన్ గ్రాస్ అనే ఒక గడ్డి జాతిని ఉపయోగిస్తారు. తులసిలో 2-3 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపించింది అది స్వీట్ తులసి, ఇది లెమన్ గ్రాస్. ఇది గడ్డి జాతి. దీని నుంచి కూడా ఆయిల్ వస్తుంది. ఆరోమేటిక్ ఆయిల్, కాస్మెటిక్స్ అన్నింటిలో చాలా ఉపయోగిస్తారు. అలాగే ఇది తులసి మామూలుగా ఇంటి దగ్గర మనము పూజ చేస్తుంటాం కదా, కృష్ణ తులసి అంటాం. ఇది తులసి మొక్క. దీని నుంచి కూడా మనము ఆయిల్ ఉత్పత్తి చేయొచ్చు. అలాగే పుదీనా, కూరల్లో మనం వాడే పుదీనా నుండి కూడా మింట్ ఆయిల్ని ఈ హైడ్రో డిస్టిలేషన్ ప్రక్రియ ద్వారా మనం ఇంటి దగ్గర ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. అలాగే తులసిలో ఇంకొక రకము మింట్ బాసిల్ అని, ఈ పుదీనా మింట్ స్మెల్ ఇస్తూ తులసి ఘాటుదనాన్ని ఇస్తూ ఈ మింట్ బాసిల్ అనే ఈ తులసి రకం కూడా మనము దీని నుంచి కూడా ఆయిల్ ఉత్పత్తి చేయొచ్చు. ఇవన్నీ కూడా మన ఇంటి ఆవరణలో పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఈ గాజు జాడీలో ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ ఇప్పుడు ఆకుని నింపడమైంది. ఒక 1/2 kg ఆకు ఇందులో వేయడమైంది. అందులో సగానికి అంటే కొంచెం సగం వరకు వాటర్ వేయడమైంది. గడ్డి ఎంత ఉందో సగం వరకు వాటర్ వేయడమైంది. వాటర్ వేసి బిరడా ఉంది, బిరడాకి పైపుని బిగించడం అయింది, గాజు పైపుని. ఈ పైపు ద్వారా వాటర్ మరిగిస్తే దాని నుంచి ఆవిరి ఉత్పత్తి ఈ గాజు కండెన్సర్లోకి ఆవిరి వస్తుంది. ఈ గాజు కండెన్సర్ లోపల ఇంకొక భాగం ఉంది, రింగులుగా చుట్టబడడం చూసారా, అందులోకి మాత్రమే ఆ ఆవిరి వెళ్తుంది. ఇప్పుడు చూసారు ఇందులో కనిపిస్తుంది రింగులుగా చుట్టబడి ఉంది ఒక పైపు, గాజు పైపు. ఇంకో మరో దానిలో చూడండి, అందులోకి మాత్రమే ఆవిరి వెళ్తుంది. ఈ బయట ఉన్న పెద్ద పైపులోకి బయట నుండి ఒక ప్లాస్టిక్ పైప్ ద్వారా వాటర్ పంపిస్తాము. ఎందుకంటే అది లోపల ఉన్న ఆవిరి చల్లబడితే అది లిక్విడ్గా మారుతుంది. లిక్విడ్గా మారి ఆ లిక్విడ్లోనే ఆయిల్ కూడా కలిసి ఉంటుంది, వాటర్ కూడా కలిసి ఉంటుంది. అది చల్లబడిన తర్వాత పైపులోకి వాటరు ప్లస్ ఆయిల్ 2 మిక్స్ అయ్యి ఆ గాజు పైపులోకి వస్తాయి. ఆ గాజు పైపులో మనం క్లియర్గా కనిపిస్తుంది ఆయిల్ అనేది తేలిక కాబట్టి గాజు పైపులో పైన తేలి ఉంటుంది. ఇది కూడా కండెన్సరే. మీకు తెలియడానికి అంటే కొంచెం క్లోజప్లో చూపిస్తున్నాను. ఈ కండెన్సర్ ఎలుగు ఉంటుంది. లోపల రింగులుగా చుట్టబడి చూసారా, అది పైపే, గాజు పైపు. అందులోనికి మాత్రమే మనం ఈ గ్రాస్ కానీ తులసి కానీ మరిగించేటప్పుడు వచ్చే ఆవిరి లోపల పైపులోకి వెళ్ళి అది చల్లబడి లిక్విడ్గా మరి ఈ అవుట్లెట్ ద్వారా బయటకు వస్తుంది అనమాట. కరెంటు పొయ్యి అనమాట, హీటర్. ఇది జాడి. ఈ జాడి ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఇది జాడి, ఈ విధంగా ఆ జాడి. ఇది పొయ్యి. ఈ పొయ్యిలో జాడీని ఇలా కూర్చొని పెడితే ఇది కరెంట్ వేసిన తర్వాత ఈ జాడి హీట్ ఎక్కి ఇందులో గడ్డి కానీ తులసి కానీ ఏదైనా ఆరోమేటిక్ సంబంధించిన మెటీరియల్ వాడిన తర్వాత ఇది మండించడం అంటే స్విచ్ ఆన్ చేస్తే ఇది హీట్ అయ్యి ఇందులో వాటర్ వేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ తులసి వేసాము, వాటర్ వేసాము. దాని నుంచి మనం ఆయిల్ తీయాలనుకుంటే ఇది బాగా మరిగి ఆవిరేమో ఈ పైపు ద్వారా అలాగే పైకి వెళ్తుంది. ఆవిరి వెళ్ళి దీన్ని కండెన్సర్ అంటారు. ఈ భాగాన్ని, ఈ కండెన్సర్ భాగంలో లోపల పైపులు ఉంటాయి. ఆ పైపులో నుండి చల్లబడి లిక్విడ్ ఈ విధంగా ఆయిల్ కిందకు వస్తుంది. యాక్చువల్గా సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఆవిరి ఇందులోపల చల్లబడి ఈ ఆవిరి నీరు రూపంలో మారుతుంది. ఆ నీరులో ఆయిల్ ఉంటుంది ప్లస్ వాటర్ ఉంటుంది. వాటర్ని ఆయిల్ని సపరేట్ చేయాలంటే ఇక్కడే సపరేట్ అవుతుంది. అంటే ఈ పైపులో నిండుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇందులో వచ్చిన ఆవిరి లిక్విడ్ నీరు ఇలా నిండింది అనుకోండి, ఆయిల్ ఏమవుతుంది, ఎంత ఆయిల్ ఉంటే అంత పైకి మాత్రమే తేలుతుంది, కిందకంతా వాటర్ ఉంటుంది. వాటర్ ఉండేటప్పుడు ఏం చేస్తాము, ఇది వాల్వ్. ఈ వాల్వ్ డ్రైన్ చేస్తే దీని ద్వారా ఇలాగా ఆయిల్ అంతా కిందకు వస్తుంది, అంటే వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది. పైన ఉన్న కొంచెం ఆయిల్ మనకు కనిపిస్తుంటుంది కదా. ఈ వీడియోలో చూడండి, పైపులో పైకి 1 ఇంచు ఎత్తుగా కనిపిస్తుంది చూసారా, ఎల్లో కలర్గా ఉన్నది, అది మాత్రమే ఆయిల్. మిగతా అంతా వాటర్తో నిండి ఉంది.
వాటర్తో నిండున్న పైపులో పైన కొంచెం ఎల్లో కలర్లో కనిపిస్తుంది, అది మాత్రమే లెమన్ గ్రాస్ ఆయిల్. అంటే ఈ 1/2 kg గడ్డిని డిస్టిలేషన్ చేస్తే అంత ఆయిల్ వచ్చిందని అర్థము. ఇప్పుడు వాటర్ నుంచి ఆయిల్ వేరు చేయడానికి ఆయిల్ మొత్తం పైకి తేలిపోద్ది, వాటర్లో కలిసి ఉండదు. ఎప్పుడైనా ఆయిల్ తేలిక కదా, పైకి తేలిపోద్ది. ఇప్పుడు ఈ వాటర్ని వేరు చేయాలంటే ఇలాంటి పైపులోకి వెళ్ళాం కదా, దీనికి డ్రైన్ వాల్వ్ ఆయన చేయితో పెట్టున్నాం చూసారా, అది వాల్వ్. ఆ వాల్వ్ ఇప్పితే కింద వాటర్ ఏమవుతుంది, చుక్క 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 ఈ బాటిల్లోకి వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. ఈ వాటర్తో పాటు ఆయిల్ కూడా కిందకు వస్తుంది. వాల్వ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయిల్ వాల్వ్ కట్టేసి ఇకన ఆ ఆయిల్ని ఒక చిన్న బాటిల్లోకి మనం కలెక్ట్ చేసుకుంటాం. బాటిల్లో కలెక్ట్ చేసుకుందు బాటిల్, ఖాళీ బాటిల్ వెయిట్ చూడాలి, ఎంత వెయిట్ ఉంది ఈ బాటిల్, ఆ బిరడతో సహా వెయిట్ ఉందో చూసుకొని ఆ తర్వాత ఈ బాటిల్లోకి ఇగో ఆయిల్ ఈ విధంగా చిన్న బాటిల్లో కలెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ చేసుకున్న తర్వాత మొత్తం డ్రాప్ ఒక డ్రాప్ కూడా వదులుకోకుండా కలెక్ట్ చేసుకొని ఆ చిన్న బాటిల్ని మళ్ళీ వేయింగ్ మిషన్ మీద పెట్టాలి. అప్పుడు బాటిల్ వెయిట్ ప్లస్ ఆయిల్ వెయిట్ మొత్తంగా ఎంత వచ్చిందో చూసి అందులో నుంచి బాటిల్ వెయిట్ని మైనస్ చేసేయాలి. మైనస్ చేస్తే నెట్ ఆయిల్ వెయిట్ అనేది వస్తుంది. అది మనకి 1/2 kg గడ్డి నుండి వచ్చే ఆయిల్ అనమాట. ఇప్పుడు మేము 1/2 kg గడ్డిని డిస్టిలేషన్ చేస్తే మాకు 1.5 గ్రాముల ఆయిల్ వచ్చింది. అంటే ఈ లెమన్ గ్రాస్లో ఎంత పర్సంటేజ్ ఆయిల్ ఉన్నదనేది ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేయాలి. క్యాల్కులేట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే 1.5 గ్రాములు బై 500 గ్రామ్స్ గడ్డి ఇంటూ 100 వేస్తే వచ్చేదే పర్సంటేజ్. ఆ విధంగా క్యాల్కులేట్ చేస్తే గడ్డిలో ఎంత పర్సంటేజ్ ఆయిల్ ఉన్నదనేది మనకు తెలుస్తుంది. ఈ డిస్టిలేషన్ ప్రక్రియలో హైడ్రో డిస్టిలేషను, హైడ్రో స్టీమ్ డిస్టిలేషను అలా చాలా ప్రక్రియలు ఉన్నాయి. వాటన్నిటి గురించి ఇది ఇంటిలో హోమ్లో చేసేది చూపించండి. ఇది ల్యాబ్, ఇది మీకు చూపిస్తున్నాను. హోమ్లో కానీ ల్యాబ్లో కానీ చేసే ప్రక్రియ ఇది. మీకు ఓపెన్గా మార్కెట్ కోసం టన్నులు ఉత్పత్తి చేయాలి, 100 kg 200 kg 300 kg ఉత్పత్తి చేయాలి కదా, అది ఎలాగనేది నేను రాబోయే వీడియోలో ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి చూపించి మరీ మీకు వీడియో చేసి అందిస్తాను. ఇది కెవడ మొగులు పువ్వులు కానీ లేక రోజ్ కానీ ఏ పువ్వులైనా సరే ఇది కూడా హైడ్రో డిస్టిలేషన్. మీరు ఇంట్లో ప్రయోగశాలలో ఇంటి దగ్గర ప్రయోగాత్మకంగా చేసేది. ఇది భారీ ఎత్తున కమర్షియల్గా ఉత్పత్తి చేయడానికి రాగి కుండలు ఉపయోగిస్తారు. వాళ్ళతో మాట్లాడాను, అవన్నీ వివరాలు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను. ఇది హైడ్రో స్టీమ్ సిస్టము. ముందు మీకు చూపించాను పెద్ద కుండలది హైడ్రో సిస్టము. ఇది హైడ్రో స్టీమ్కి ఉత్పత్తి చేసే బాయిలర్ ఇది. ఈ బాయిలర్ ఎలా పనిచేస్తుంది, స్టీమ్ దానికి ఎలా పంపిస్తారు, అన్ని వివరాలు కూడా మీకు నెక్స్ట్ రాబోయే వీడియోలో క్షుణ్ణంగా వివరిస్తాను.